అమ్మ త్యాగమూర్తులమ్మ. సరిపోయారు. ఏమనుకోకు, ఎక్కువ ఆడలేదు కదా వీళ్ళు, అందుకని ఆడిపిస్తున్నాను. అది ఎట్టేసాడు. నువ్వు బాట్ అకౌంట్ ఎందుకు అంత కిక్ చేసేస్తా, కిక్ కాదు డిలీట్ చేసేస్తా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటే నీ మెయిన్ అకౌంట్లో రా, బాట్ అకౌంట్లో రాకుండా. బాట్ అకౌంట్లో రాకు. షన్ను 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 నేను చూద్దాం. మన శంకర్ బాయ్, అబ్బీ బాయ్, తేజ్ బాయ్, ఈగల్ బాయ్. రేపటి నుంచి క్వాలిటీ 1000 పెడదాం. నువ్వు నన్ను పిలవలే, హెచ్డి తేజ్ ఎవరోని పిలిచాడు. అవునా? ఎవరికి రిక్వెస్ట్ పెట్టాను రా, రాలేదు. సన్నీ గారికి పెట్టానంటావా? పెట్టాను రా. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తా. ఒడి అమ్మ, సారీ వెరీ సారీ. పెట్టాను, రాలేదు. ఎవరో రాలేదు గ్రూప్లోకి. మరి నైస్. ఓపీ టీవీ గన్నా బ్రో మిగిలారు. మరి గన్నా బ్రో దగ్గర నుంచి 1v4 క్లచ్. తడి పెడేస్తాడా లేదా చూడాలి బ్రో దగ్గర నుంచి. సారీ రాహుల్ బాయ్, వెరీ సారీ. నాకు పెట్టలేదు. ఇది ఆన్లైన్లో లేవులే. షన్నీగడితో ఎవరికో పెట్టాను. నేను రాహుల్ గడికి పెట్టాను అనుకున్నాను. నేను ఆడు బిఆర్లో ఆడుతున్నాడు, రుచిగా మదర ఆడ. నాకు గేమ్ రావట్లేదు వంట. కొన్నిసార్లు కొట్టు డెక్ మీద ఓపీ లెవెల్ షార్ట్స్. దెబ్బ వేసామా? అదేం లేదు, దెబ్బేం లేదు. ఏంట్రా పాయింట్స్లు బాగా దెబ్బ వేసావు. రోలెక్స్ దేవా వారి దగ్గర నుంచి అయితే కనుక 1v2 క్లాస్. ఒక్క సెకండ్ ఉండండి, నేను మెసేజ్ చేస్తాను. ఓకే దాన్ని మరి చూసేద్దాం. మరి దేవా వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా పడాలి. మరి 1v2 క్లాస్ పడిపోతుందో లేదో చూద్దాం. మన పాయింట్స్ ఓపీ డి అమ్మ తడి పెట్టేసింది బాబు. శంకర్ అయితే కనుక ఓపీ లెవెల్ షాట్ తేజ్ పై మిగిలాడు. బట్ తేజ్ అయితే కనుక పాయింట్స్ ఉంది కదా, అదొకటి స్ట్రీమ్ ల్యాబ్స్. ఓడి అమ్మ, ఏంది అట్లా కొట్టింది ఇద్దరిని. నావి 1530. రాహుల్ గారు 870. ఈ అమ్మ అవి ఏడి చూడండి రా. నావి 1410. ఏంటి అమ్మ
సో లియో బ్రో కమ్బ్యాక్ ఏరి, లియో అభి రే గాడిది వచ్చాడు అభిగా. అయితే మీరందరూ ఒకే పని చేయండి. అక్కడ ఫస్ట్ మ్యాచ్ ఒక అవ్వట్లా, లైట్ ఏం కాదు తేజ. నైస్ లియో బ్రో ఒప్పి షార్ట్ ఫ్రమ్ కమ్బ్యాక్ ఇవ్వాలి అన్నాను, కమ్బ్యాక్ ఇచ్చేసిండు లియో బ్రో. అండ్ శంకర్ ఈగల్ ఏంది మరి మీరు, తేజ ఈగల్. అయ్యా ఈగల్ బ్రో దగ్గరికి అయితే కనుక ముగ్గురు వచ్చేసారు. ఆ విగడికి పని పాటు లేదు కదా, తెల్లారి పని పాటు. ఓకే నెక్స్ట్ మ్యాచ్ ఉందా? నెక్స్ట్ మ్యాచ్ లేదురా. మీరు ఫన్ రూమ్ ఆడతారా? ఒరే చిన్న కథ కాదుగా టీ అమ్మ. ఏంది సామి, ఏంది ఇట్లా ఆడుతున్నారు వీళ్ళు, గ్యాప్ ఇయరే. అమ్మమ్మమ్మ చిన్న కథ కాదు సామి, చెక్కేసారు అంతే. సో ఓపీ బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కమ్బ్యాక్ ఇచ్చారనమాట. ఓపీ లెవెల్ గేమ్ ప్లే అనే చెప్పొచ్చు 4 మెంబర్స్ దగ్గర నుంచి. లియో బ్రో కూడా కమ్బ్యాక్ ఇచ్చేసాడు. నువ్వేం పీకుతావురా. 3 more likes to 70 likes కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సరే నెక్స్ట్ ఒక ఫన్ రూమ్ మీకు మీరు పెట్టేస్తాను, మీరు కొట్టుకుని చచ్చిపోయింది, నేను లైవ్ ఆన్ చేసేస్తా. ఫన్ రూమ్ నెక్స్ట్. సరే మీరు కొట్టుకుని చావండి, ఓకేనా? ఫన్ రూమ్ అనేది జోస్టిక్ ఇంకా చూడవచ్చు మళ్ళీ దానికి తోడి ఏమోట్లు లేదు. ఆ బ్రో వస్తే ఇచ్చేసేస్తాను లేదు. అయితే నేను అక్కడికి పోయాక స్టార్ట్ చేస్తే పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తా. అక్క హెడ్ షాట్స్ పెట్టలేదు అక్క 2 days నుంచి, అందుకే. వెయిట్ 2v3 క్లచ్ ఒక్క సెకండ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పోయిందా ఇంట్రెస్ట్? ఇంకేం చేయలేమురా బిట్టు. టూ డేస్ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు నాకు అసలు, అంతే నాకు కొన్నిసార్లు. సో మైక్ బ్రో దగ్గర నుంచి 1v2 క్లచ్, దేవా బ్రో కొట్టినట్టు కొడితే హైలైట్ ఉంటుంది. బట్ మన తేజ బ్రో అయితే కనుక ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడికి పోయాక అడుగు అని పుష్ చేస్తున్నా. ఆడు కూడా ఉండడని అక్కడికి వెళ్ళి పుష్ చేస్తున్నాను, సారీ ఇక్కడ పుష్ చేసేస్తున్నావా? ఎప్పుడు వెళ్ళింది మరి నువ్వు? దేవా బ్రో 1 సైడ్ చేసేసాడు మ్యాచ్ మొత్తాన్ని. రేపు సెన్సి కొన్నింత నీకు చెక్కేస్తా, చెక్కుడు సన్ని ఎదవ నాటకాలు చేయకు అలాంటివి. అక్కడ ఓన్లీ లైవేగా మరి, అవును మరి. బియర్ పుసింగ్లీ చెప్తున్నాడు మా రాహుల్ గారు. ఇయే సన్ని కథంతా తగ్గించుకుంటే మనిషి బాగుపడతావు. టన్నని ఉరి ఏంది సామి? అయ్యా ప్యాక్లో కొట్టేసిండు. ప్యాక్ తీయచ్చుగా బ్రో, వాడు చెప్తున్నాడు ప్యాక్లో వద్దని మడోపి. సో లియో దేవా 2v3 క్లచ్ అనమాట. సో 3 బ్లర్స్ అబ్బి తేజ్ ఈగలు మిగిలారు. మరి చూద్దాం మరి పడిద్దా షార్ట్, మళ్ళీ ఛాన్సెస్ ఉండవు. అందుకే ముందు ప్రిపేర్ అవుతున్నావా, అందుకే లైవ్లోకి రావట్లా తక్కువ. మానే రాహుల్ బ్రో ఓపిరా. ఇట్ సైడ్ మన తేజవై తడిపెట్టేస్తున్నాడుగా, గ్యాప్ ఇవ్వకుండా. ఫస్ట్ మ్యాచ్ అక్క అన్నాడు అంటే ఫస్ట్ మ్యాచ్లో ఓ మై గాడ్ 7 kills కొడతారా, అది కూడా కరెక్టే కదా సార్ అంటారా? సో జస్ట్ 3 more likes to 70 likes కంప్లీట్ అయిపోతే ఫాస్ట్గా కంప్లీట్ చేయండి గైస్. అక్క మీ గిల్ మెంబర్ ఆడారా, మీ గిల్ మెంబర్స్
ఆడరా ఏంటి? మా గిల్ మెంబర్సా ఆడతారు. అక్కడ డైలీ ఒక మ్యాచ్ ఆడతా లైవ్ లాస్ట్కి 1v3. లేదంటే కనెక్టే అవ్వట్లేదు అసలు. ప్రాక్టీస్ ఏమన్నా చేస్తా. ప్రాక్టీస్ బయట చేయి, ఇక్కడ కాదు. అవి సరదాగా టైం అవుట్. ప్రాక్టీస్ మన వాళ్ళు ఉంటారు కదా గిల్మెట్స్, వాళ్ళతో ఇన్వైట్ చేసి ప్రాక్టీస్ చేయి. నేను చెప్తాను ఫన్నీ వాళ్ళకి, రాహుల్ వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా లైవ్ అవ్వగానే రూమ్స్ ప్రాక్టీస్ చేయండి గైస్. మ్యాటర్ ఏంటంటే ఈ స్పోర్ట్స్కి లైక్ మేము ఒక కంటెంట్ అనుకున్నాం అనమాట. ఒక స్ట్రీమరును మేము అనుకున్నాము. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చెప్తాను. అప్పుడు బాగా ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా? టీమ్ లక్కీ గిల్తో ఆడుగా మీ గిల్లు. మేము ఎవరి గిల్డ్కి వెళ్ళి మేము ఆడతామని అడగం బ్రో. వాళ్ళు వచ్చి అడిగితేనే మేము ఆడతాము. వాళ్ళు లైవ్కి తప్ప మిగతా టైం ఆన్లైన్లో ఉండట్లేదు అక్క. సన్నీ బ్రోకి టైం అవుట్ ఫస్ట్. మా సన్నీ గడు 24 గంటలు ఆన్లైన్లోనే ఉంటాడు తెలుసా. నైస్ నైస్. ఓకే ఓకే. ఎవరు మిగిలారు? హ్యాపీ బాయ్ దగ్గర నుంచి 1v2 క్లచ్ గైస్. చూద్దాం బై. దేవ బ్రో వాళ్ళు అయితే కనుక కంబ్యాక్ ఇస్తున్నారయ్యా తుస్సు. దేవ బ్రో ఇంకా 8 kills చెక్కేస్తున్నాడు. బ్రో అయితే కనుక గ్యాప్ ఇవ్వట్లా. కాదు, చేతబడి అవి కిలిపోవాలి. అరే ఆపండ్రు అరే. ఓ బా, ఏమన్నా కొడుతున్నాడా స్వామి? దేవా అన్నవాడు దేవరా షాట్లు కొడుతున్నాడు. సన్నీగడు ఈరోజు టాప్ చాట్లో వెలిగిపోతున్నాడు స్వామి. ఓం వీం క్రీం ఒగిరి ఒగిరికాలి ఆగోరికాలి ఓగిరికాలి అగోరికాలి ఇగోరికాలి కుగోరికాలి సుగోరికాలి గిగోరికాలి. మరి నీ సీన్ వల్ల చచ్చిపోయాడు రా పాపం వాడు. నిజమేరా. సన్నీ అవి బ్రో క్యారా. స్ప్రే ఫ్రమ్ రూమా. అరే స్ప్రే ఆడదామా మనం సరదాగా నెక్స్ట్ మ్యాచ్ మనం సరదాగా స్ప్రే ఆడదామా? నైస్ నైస్. ఏంది సమ్మీ అట్లా దింపేస్తున్నారు బ్రో వాళ్ళు. బట్ ఓపీ కంబ్యాక్ అయితే కనుక వేరే లెవెల్ ఇస్తున్నారు బ్రో వాళ్ళు అయితే కనుక. బట్ హైలైట్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హైలైట్గా ఆడుతున్నారు. లియో, మైక్, దేవా, ఘన. దేవా బ్రో అయితే కనుక అబ్బబ్బబ్బబ్బబ్బా ఓపీ. అండ్ మొన్న సైడ్ కూడా తేజ నాక్ అయిపోయారు. శంకరం బాయ్ ఉన్నాడు కాబట్టి వచ్చేవచ్చు గేమ్ ఖచ్చితంగా. అబీనా క్యారా. ఏ మీరిద్దరు స్పెరిట్లో ఏం చేస్తున్నారా నా మీద మ్యాజిక్ నా. నైస్ 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 నైస్. ఈగల్ బ్రో అయితే కనుక నాక్ అయిపోయారు. శంకర్ బ్రో దగ్గర నుంచి 1v4 క్లాస్. మరి ఏ7 అవుతారా? నో వైట్ మ్యాజిక్. ఒప్పి లెవెల్ కదా. గన్నా బ్రో కూడా షార్ట్లు అదర కూడా వేస్తున్నారు. అక్కడ అందరూ జంప్ షాట్స్ ఆడుతున్నారు. ఏం చేయలేము ఇంకా. ఏం చేయలేం రా బిట్టు తేజ. వాచింగ్ని బట్టి చూద్దాం.
అభి ఫస్ట్ నాకు అభినా మరి నీకేం పప్పులు చేశారా బాబు అని అంటాడు మరి. ఓపి ఓపి డన్. లియో దగ్గర నుంచి కూడా ఫుల్ కిల్ డన్ అనమాట. 3 అంటే ఈ రౌండ్ పక్కా విన్ అయిపోతారు బ్రో వాళ్ళు, మన వాళ్ళు కొట్టకపోతే కనుక. తేజవా ఏంది 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 అగా నేను ఆడొచ్చా? ఆడరా ఆడరా స్వామి, నువ్వు బుద్ధుడే గుద్దుడు. నువ్వు జంప్ షాట్స్ అంటే ఏ షాట్స్ ఏంటి బుద్ధే. ఆడరా, నీ ఇష్టం అది. చెప్పు ఆడేమని చెప్పు అవి. ఓపి ఓపి ఒక నోక్ అనమాట. తొమ్మిది ఉన్నదా రే, చూడండి 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 ఒరే సాయి చూసుకోవాలి రే, ఒక్క బుల్లెట్ చాలు రా రే, ప్యాక్ వేసుకోరా. నైస్ నైస్ ఓపి గైస్ అసలు